ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఒక రాజకుమారి కథ. అమరావతి రాజ్యంలో రాశి అనే అందమైన రాజకుమారి నివసించేది. ఆమె పొడవాటి అందమైన జుట్టు మరియు దయగల హృదయంతో ప్రసిద్ధి చెందింది. రాశి రాజభవనంలో ఒక గొప్ప కోటలో నివసించేది. అది సుందరమైన తోటలతో మరియు విభిన్నమైన జంతువులతో చుట్టుపక్కల నిండి ఉండేది. ఒక సూర్యోదయం నాడు రాశి అడవిలోకి సాహసయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. తన నమ్మకమైన గుర్రంతో పాటు అడవిలోకి ప్రవేశించినప్పుడు ఆమె ప్రకృతి యొక్క నిశ్శబ్దాన్ని మరియు ఆమె ప్రేమించే జంతువుల చుట్టూ ఉన్న ఆనందాన్ని అనుభవించింది. అంతలో అతని పొరుగు రాజ్యం నుండి ఓ సాహసవంతుడు మరియు మహనీయ యువకుడు, ఆయన రాజకుమారుడు ఆదిత్య, అదే అడవిలో వేటకు వెళ్ళాడు. రాశిని చూడగానే ఆమె అందం మరియు కరుణగుణం చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఆమెకు దగ్గరయ్యి తన భావాలను చెప్పాలనుకున్నాడు, కానీ ఆ సమయం కలిసి రాలేదు. కానీ కొన్ని రోజుల తరువాత విధి మళ్ళీ వారిని రాజభవనంలోని పూల తోటలో కలిపింది. రాశి తన ప్రియమైన జంతువులను సంరక్షిస్తున్నప్పుడు ఒక ప్రమాదం ఆకస్మికంగా వాటిలో ఒకదానికి వచ్చింది. ఒక క్రూర జంతువు ఆమె జంతువుకు ప్రమాదం కలిగిస్తున్నప్పుడు తాను స్పందించే లోపు రాజకుమారుడు ఆదిత్య ప్రవేశించి ఆ జంతువును రక్షించాడు. ఆయన ధైర్యం చూసి కృతజ్ఞతతో మరియు ప్రభావితమై ఆమె కూడా రాజకుమారునిపై ప్రేమలో పడింది. ఆదిత్య తన ప్రేమను ఆమెకు చెప్పడానికి ఈ రెండవ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. రాశి ఆయన ధైర్యం మరియు నిజాయితీ చూసి ఆయన ప్రేమను అంగీకరించింది. తర్వాత వారి ప్రేమ పూసింది మరియు వారి నిశ్చితార్థం వార్త కరుణాత్మకంగా ప్రసారమైంది. వైభవంగా మరియు మహోత్సవంగా వివాహం జరిగింది. రెండు హృదయాలు కలిసి ఆనందంగా ఉల్లాసంగా ఉత్సవాలు జరుపుకున్నాయి. రాజకుమారి రాశి మరియు రాజకుమారుడు ఆదిత్య సంతోషంగా జీవించారు. వారి ప్రేమ కథ పూసింది మరియు తరతరాలకు స్ఫూర్తిగా మారింది. ఈ కథలో మనం తెలుసుకున్నది ఏమిటంటే, నిజమైన ప్రేమ ధైర్యం, కృతజ్ఞత మరియు కరుణల మీద ఆధారపడి ఉంటుంది. కలిసిన సందర్భాలను సద్వినియోగం చేసుకొని నిజాయితీతో ప్రేమను వ్యక్తపరిచినప్పుడు హృదయాలను గెలుచుకోవచ్చు.